వాట్సాప్ వచ్చిన తర్వాత వాస్తవంగా వీడియో కాల్స్కి ఒక చక్కటి అవకాశం వచ్చింది. ఇంతకుముందు ఆ అవకాశం ఉండేది కాదు. తీరా చూస్తే ఇప్పుడు దాన్ని దుర్వినియోగం చేసేవాళ్ళు. అంటే ప్రతి టెక్నాలజీ, ప్రతి మంచి వెనకాల ఓ చెడు ఉంటుందనడానికి సాక్ష్యం ఆ వాట్సాప్ కాల్స్ని బేస్ చేసుకుని, వాట్సాప్లో మనకి కాంటాక్ట్లో ఉన్నోళ్ళు కాకుండా బయటోడు కూడా పెట్టుకోవచ్చు అంటే దాన్ని అడ్డు పెట్టుకుని ఆడుతున్నటువంటి నాటకం ఇప్పుడు కీలకమైనటువంటి అంశం. కొంతమంది అసాంఘిక శక్తులు ఇప్పుడు కొత్త బ్లాక్మెయిలింగ్లకు పాల్పడుతున్నారు. అమ్మాయిలను ముందు పెట్టి అమ్మాయిలతో వీడియో కాల్స్ చేపించి పరిచయం అయ్యేలా చేసి ఆ పైన నగ్నంగా వీడియోలు, అంటే అబ్బాయిని ప్రొవోక్ చేసి వీళ్ళు నగ్నంగా ఉండి వాళ్ళు నగ్నంగా ఉంటారు. అప్పుడు అబ్బాయికి సంబంధించిన వీడియోలు మాత్రం వాళ్ళు రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇట్లాంటి కేసే అప్పుడు ఎంపీడీఓ కేసు, నిన్న అనంతబాబు కేసు, ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే ఇట్లాంటి కేసులో ఒక అబ్బాయి ఏమైపోయాడో తెలియట్లేదు. ఏదైతే రాజంపేటకు సంబంధించినటువంటి బెంగళూరులో ఉంటాడు రాజంపేట అబ్బాయి, ఒక అబ్బాయి సుధీర్ అని, అతను గత 2 సంవత్సరాలు కనబడట్లేదు. విషయం ఏంటంటే సుధీర్ వాట్సాప్లో న్యూడ్ వీడియో మూట ట్రాప్కి గురయ్యాడట. RILYA+తో 1720657963 నెంబర్ నుంచి దొండగలు సుధీర్ న్యూడ్ ఫోటోని అతని అక్క శృతి ఫోన్కి వాట్సాప్లో 2022 జూలైలో పంపించారు. వెంటనే శృతి తనకు వాట్సాప్ మెసేజ్ ఇచ్చిన నెంబర్కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. సుధీర్కి ఫోన్ చేస్తే కట్ చేశాడు, మళ్ళీ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆ తర్వాత తమ్ముడు నువ్వు భయపడద్దని సుధీర్కి శృతి మెసేజ్ పెట్టింది. అయినా తిరిగి అతని నుంచి సమాధానం రాలేదు. వెంటనే శృతి తన తండ్రితో కలిసి బెంగళూరులో పోలీసులకు కంప్లైంట్ చేశారు. సుధీర్ రూమ్మేట్స్ని విచారిస్తే 2022 జూలై 26 ఫోన్లో మాట్లాడిన తర్వాత అతను బయటకు వెళ్ళాడని, తిరిగి రాలేదని చెప్పారు. వీడియోను పంపించి బ్లాక్మెయిలర్స్ డబ్బు డిమాండ్ చేయడంతో సుధీర్ అవమానంగా భావించి ఉంటాడని, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎవరికి అందుబాటులో లేకుండా పోయాడని అనుమానిస్తున్నారు. పోలీసులు ఫిర్యాదు చేసిన 2 ఏళ్లుగా అతిగతి లేకపోవడం తల్లిదండ్రులు కుంగిపోతున్నారు. ఎప్పటికైనా తమ కొడుకు తిరిగి వస్తాడని ఆశతో తెలిసిన ప్రతి చోట వెతుకుతున్నారు. తమ కుమారుడు తిరిగి వస్తాడని ఆశతో ఇన్నాళ్ళు ఈ విషయాన్ని మీడియా దృష్టికి తీసుకురాలేదని సుధీర్ తండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నారు. అసలు విషయం ఇట్లాంటిది మొన్ననే బయటకు వచ్చింది కదా, కాంబోడియా అట్లాంటి చోట్ల మన పాళ్ళనే తీసుకెళ్ళి వేరే రాష్ట్రాల్లోంచి అక్కడి నుంచి న్యూడ్ కాల్స్ చేయించేటటువంటి ముఠాలు నడుస్తున్నాయి. అది వివిధ దేశాలు ఇందులో మాఫియాగా ఉంది. చైనా వీటిని లీడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ న్యూడ్ కాల్స్ గందరగోళం అన్నది పెరుగుతోంది క్రమంగా.